అప్లికేషన్ ఓపెన్ చేసుకుంటే దీనిలో మనకు సోర్స్ కోడ్. ఓకే. సోర్స్ కోడ్‌లో ఫైల్ అప్లికేషన్ ఓపెన్ చేసుకొని ఆహ్, దీనిలో మీరు ఫస్ట్ ఏం ఓపెన్ చేస్తారు? బ్లాక్ హలో ఈటీహెచ్ నోడ్ మాడ్యూల్ బిన్ ఇక్కడ రన్ బ్లాక్ చైన్ అండి. డబుల్ క్లిక్ చేయగానే మనకి ఏమవుతుంది? బ్లాక్ చైన్ సర్వర్ ఓపెన్ అవుతుంది. సో దీనిలో ఇలా ఓపెన్ అయిన తర్వాత ట్రఫుల్ మైగ్రేట్ అని టైప్ చేయండి. రికార్డ్ అవుతుంది అంతా. ఓకే. ట్రఫుల్ మైగ్రేట్ ఇన్‌స్టాల్ డిప్లాయ్‌మెంట్ అయిపోయిన తర్వాత మనకు 2 డిప్లాయ్‌మెంట్స్ అయినాయి. ఏంటంటే స్మార్ట్ కాంట్రాక్ట్ ఒకటి, ఫైల్ అప్లికేషన్. ఇవన్నీ కూడా మనకి సాలిడిటీ ఫైల్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఏంటి ఈ స్మార్ట్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి కదా! ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రెస్ అనేది మనము ఇక్కడ పీసీలో పెట్టుకోవాలి. కోడ్‌లో పెట్టుకోవాలి. ఓకేనా? కోడ్ ఎక్కడ ఉంది మనకు? దీనిలో ఫైల్ అప్లికేషన్‌లో కన్స్ దీనిలో మనకి రీడ్ అండ్ స్టోర్ అని ఉంటాయి. ఓకేనా? ఇది స్మార్ట్ కాంట్రాక్ట్ ఇది కూడా స్మార్ట్ కాంట్రాక్ట్ కదా! స్మార్ట్ కాంట్రాక్ట్ పెట్టేసుకుంటాం. తర్వాత రెప్లికేషన్ పెట్టుకోవాలి. రెప్లికేషన్‌కి మనం దీనిలోనే ఇంకే మాడ్యూల్ ఫైల్ రెప్లికేషన్ మాడ్యూల్ స్టార్టింగ్ కన్స్యూమర్. ఓకే. పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేయాలండి? స్టార్ట్ ఐపీఎఫ్ఎస్ ఆన్ చేసుకోవాలి. స్టార్ట్ ఐపీఎఫ్ఎస్ ఆన్ చేసుకుంటే డొమైన్ డీమోన్ ఈజ్ రెడీ వచ్చిందాక మినిమైజ్ 2 సర్వర్స్ రన్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు బ్లాక్ చైన్ సర్వర్ రన్ చేసుకోవాలి విత్ మేనేజ్ ఫైల్ సిఎండి ఓపెన్ చేసుకొని మేనేజ్.py రన్ సర్వర్ క్లిక్ చేసుకుంటే మనకు బ్లాక్ చైన్ సర్వర్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత క్లిక్ చేసుకుంటే మనకు రన్ అవుతుంది. సో ఇక్కడ కన్స్యూమర్ అడ్మిన్ 2 మోడల్స్ 3 మోడల్స్ ఉన్నాయి బ్లాక్ చైన్. కన్స్యూమర్ నీడ్ టు టేక్ అన్ అకౌంట్. మీరు ఆల్రెడీ అకౌంట్ తీసుకున్నారు కదా! యూజర్ నేమ్ ఏంటి? అభి వర్ణిక 1 2 3 పాస్వర్డ్ లాగిన్. ఏంటి పాస్వర్డ్ ఏంటమ్మా? 1 2 3 ఓకేనా? సమ్ 1 1 2 3 రిజిస్టర్ అని క్లిక్ చేయండి. ఇది మీరు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయింది. లాగిన్ చేయండి. రిటర్న్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. 1 2 3 లాగిన్ అవుతుంది. లాగిన్ అయ్యాక అప్లోడ్ ఫైల్స్ అప్లోడ్ చేసుకోండి. వ్యూ ఫైల్స్ ఇది. అప్లోడ్ ఫైల్స్ అంటే క్లిక్ చేసుకుని ఐపీఎఫ్ఎస్ లో స్టోర్ అవుతుంది ఫైల్ అనేది. ఓకేనా? సో మనకి ఇక్కడ టెక్స్ట్ ఫైల్స్ ఉన్నాయో సంథింగ్ లైక్ జావా డాట్ ఈ ఫైల్ ఎక్కడైతే స్టోర్ అవుతుంది ఫైల్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ ఇక్కడ ఐపీఎఫ్ఎస్ స్టోర్ అవుతుంది. ఇంకొకటి ఏమో మనకి ఇక్కడ ఈ ఫైల్ స్టోర్ అవుతుంది. ఇది బ్లాక్ చైన్ ఫైల్. తర్వాత మనకి ఫైల్ రెప్లికేషన్ చూస్తే ఫైల్ రెప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. ఫైల్ అని రెప్లికా అయింది. ఒకటేమో ఐపీఎఫ్ఎస్ స్టోర్ అయింది, ఇంకోటి బ్లాక్ చైన్ లో స్టోర్ అవ్వాలి. ఓకేనా? సో తర్వాత మనం అడ్మిన్ కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఫైల్స్ అప్లికేషన్స్ ఏమైనా చెక్ చేసుకోవచ్చు. తర్వాత బ్లాక్ చైన్ యూజింగ్ పాస్వర్డ్ ఏమన్నా బ్లాక్ చైన్ రన్ చేసుకోండి. బ్లాక్స్ ఉంటాయని చూసుకోవాలి. ఓకే. ఇదేమో రెప్లికేషన్ ఫైల్ కి ప్రీవియస్ హ్యాష్ కోడ్, కరెంట్ హ్యాష్ కోడ్, ఈ బ్లాక్ చైన్ కి కరెంట్ హ్యాష్ కోడ్. ఓకే. ఇలా మనకు పాయింట్ అని అర్థం. యూసేజ్ దేని యూజ్ అవుతుంది? సెక్యూరిటీ కదా! ఫైల్ అప్లికేషన్ కి యూజ్. ఇంకేమున్నాయి? అంతే అమ్మా. యూసేజ్ అనేది మన సెక్యూరిటీకి ఫైల్ అనేది ఐపీఎఫ్ఎస్ బ్లాక్ చైన్ అన్ని కూడా సెక్యూరిటీకి కదా! అండ్ ఫైల్ అప్లికేషన్ చేస్తే కూడా మనం ఐపీఎఫ్ఎస్ లో చేస్తున్నాం, ఇంకొకటేమో బ్లాక్ చైన్ లో చేస్తున్నాం. ఇలా మనం 2 స్టేజ్ సెక్యూరిటీస్ అనేది యూజ్ చేస్తున్నాం అని చెప్పండి. ఫైల్ అప్లికేషన్స్. స్టాప్.